వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఏపీలోని కొండేపి నియోజకవర్గంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సోమవారం పర్యటించారు. టంగుటూరులోని మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఈ సందర్భంగా వారు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. వారితో కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పాఠశాలలోని వంటగది, తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్డు, టెలిఫోన్ సదుపాయాన్ని పరిశీలించిన మంత్రులు స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. పిల్లల చదువు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఆప్యాయంగా సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ టంగుటూరు గురుకుల పాఠశాల తక్షణ వసతుల నిమిత్తం 4 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల 500 కోట్ల శాసకీయ నిధులు మంజూరు కాగా అందులో భాగంగా సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ భవనానికి 45 కోట్లు కేటాయించామన్నారు. మొదటి విడత కింద 20 కోట్లు విడుదలయ్యాయని, త్వరలోనే భూమి పూజ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కొండేపి నియోజకవర్గానికి 2 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. చదువులో వెనుకబడిన పిల్లలను రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలో ట్రాకింగ్ చేసి వారికి విద్యా సాధికారత కల్పిస్తామన్నారు. అంతకుముందు సింగరాయకొండలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కి మంత్రులు స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.